అనేది ఒక ఎత్తు. ఎక్కువగా ఏ ఏ హీరోతో ఎక్కువ క్లోజ్ ఉండేవారు సార్? అంటే కష్టం, సుఖం ఓపెన్‌గా ఎవరితో చెప్పుకోలేనిది కూడా చెప్పుకోనంత క్లోజ్‌నెస్ ఏ హీరోతో ఉండేది మీకు అంటే అప్పట్లో? నేను చిన్నప్పటి నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని. ఓకే. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ డే వెళ్ళి చూడాలి హ్మ్. అనేటువంటి అది. నాకు తెలియకుండా నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద కూడా పడి ఒకళ్ళిద్దరు అన్నారు, నువ్వేంటో నాగేశ్వరరావు గారిని అనుకరిస్తున్నట్టుగా ఉంది అని. ఓకే. అయ్యో నేను అనుకరించాలని అనుకరించలేదని నాకు తెలిసిన ప్రకారంగా అయితే చేశాను. అప్పుడు మీ ఆహార్యం, మీ క్రాఫ్ అట్లాగా అనిపించేది. కొన్ని అదే photos. ఒకవేళ అది ఉందేమో అని తర్వాత జాగ్రత్త పడి అలాంటిది లేకుండా ఉండటం కోసం కూడా చేశాను. అందుకని నాగేశ్వరరావు అంటే విపరీతమైన ఇష్టం. ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇష్టం అంటే ఆయన పౌరాణిక సినిమాలు కానీ, జానపద సినిమాలు కానీ, చారిత్రాత్మక సినిమాలు కానీ అద్భుతంగా చేసేవారు. సోషల్ ఫిల్మ్స్ అంటే నాగేశ్వరరావు అంటే ఎంత ఇష్టమో, జానపదాలను పౌరాణికాలు అంటే ఆయన అంటే కూడా అంత గొప్ప. అందుకని వాళ్ళిద్దరూ అంటే బాగా ఇష్టం. అలాగే సినిమా ఇండస్ట్రీకి రాకముందే శోభన్ బాబు గారితో పరిచయం జరిగింది నాకు. ఓకే. విజయవాడ ఏదో షూటింగ్ వస్తే ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండి అతను నేను వెళ్తున్నాను నువ్వు కూడా రా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశాడు. ఆయన నా ఇంకే చూస్తున్నాడు. సార్ ఏంటి సార్ నా ఇంకా చూస్తారు ఏంటి అన్న. ఏం లేదు మీరు బాగున్నారు కదా, మీరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ట్రై చేయలేదు అన్నాడు. చాలా మంది కోరుకున్నారు మీరు ఇండస్ట్రీకి రావాలని. అంటే నేను అన్నా, సార్ నాకు బిజినెస్ మ్యాన్ అవ్వాలనే కోరుకుంటున్నాను, బిజినెస్ చేసుకుంటున్నాను, బాగుంది, సరదా కోసం నాటకాలు వేసుకుంటున్నాను, అందుకని నేను ఆ దృష్టి పెట్టుకోలేదండి అన్న. లేదు వస్తే బాగుంటుంది మీరు అని అన్నారు. అలా ఆయన మంచితనం కానీ ఆయన ఫ్రెండ్షిప్ ఇట్లా నాగేశ్వరరావు రామారావు తర్వాత నేను చెప్పుకునేది శోభన్ బాబు గురించి. అలాగే